ఏపీ రాజకీయాల్లో వంది మాగధలు రాజ్యమేలుతున్నారా? వైసీపీని 3 అంకెల నుంచి 2 అంకెలకు దిగజార్చింది వారేనా? జగన్ చుట్టూ చేరి ఫ్యాన్ను రివర్సు తిప్పడంలో భజన బ్యాచ్ కీలకమైందా? స్టేట్లోనూ కాకుండా లోకల్లోనూ వారిదే హవా నడిచిందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ వారే చక్రం తిప్పుతున్నారా? చిన్నబాబుకు వంది మాగధులతో ప్రమాదం పొంచి ఉందా? అసలు వారిని గుర్తించడం ఎలా? వంది మాగధులకు అధిక ప్రాధాన్యమిచ్చిన జగన్, వంది మాగధులపై అవినీతి ఆరోపణలు, వైసీపీలో ఎక్కువైన భజన సంఘాలు, నియోజకవర్గంలోనూ తిష్టవేసిన వంది మాగధులు, కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్న వంది మాగధులు, కొనసాగుతున్న నియోజకవర్గాల సరిహద్దుల విధానం, ఎమ్మెల్యేల అనుమతి లేనిదే ఫైలు కదలని పరిస్థితి, వంది మాగధులకు అవకాశం ఇవ్వని చంద్రబాబు, లోకేష్ చుట్టూ చేరిన వంది మాగధులు. ఏ పార్టీలోనైనా భజన బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది. పూర్వపు రోజుల్లో వంది మాగధులు రాజులు పొగడ్తలతో ఆనందపరిచేవారు. అందుకుగాను రాజుల నుంచి కానుకలు అందుకునేవారు. ప్రస్తుతం రాజకీయంలో వారి పాత్ర మారింది. నాయకులను పొగడ్తలతో మైమర్పించి రాజకీయాన్ని గరగర తిప్పేస్తూ కోట్లకు పడగెత్తేస్తున్నారు. వంది మాగధులకు జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వంది మాగధులు మరింత మైమర్పించి అందిన కాడికి రాష్ట్ర ఖజానాను నానా రకాలుగా పంచిపెట్టారట. అంతేకాకుండా అవినీతి మార్గాన ధనార్జన సాగించారన్న విచారణలు కూడా కొనసాగుతున్నాయి. డబ్బు దండిగా ఉన్నవారు అధికారంలో లేకపోయినా పొగడ్తలతో సేవలతో మైమర్పిస్తూ వాస్తవాన్ని గ్రహించే విచక్షణ కోల్పోయేలా చేస్తున్నారు. వంది మాగధులు సమకూర్చిన సర్వేలు ధీమాతో వైనాటు 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ చివరికి చతికిల పడింది. వైసీపీలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేల కంటే భజన బ్యాచ్దే పెత్తనం అధికమైంది. వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా కూడా ఎస్ఐ, సిఎస్ స్థాయి అధికారులు సైరన్ మోగిస్తూ ముందు అనుచరులు, అధికారులు కారులో కాన్వాయ్లు నడిపిన పరిస్థితి లేకపోలేదు. ప్రజాక్షేత్రాన్ని ఇష్టారాజ్యంగా పాలించి అవకాశం ఉన్న కాడికి దోచేసి ప్రజాగ్రహానికి గురయ్యారు. పరిస్థితులు తారుమారు కావడంతో అధికార పక్షంలో స్థానం పొందేందుకు పావులు కదుపుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే వంది మాగధులు సాగించిన విధ్వంసానికి రాజ్యాంగ వ్యవస్థే కుదేలైంది. వారి పొగడ్తల మైకంలో ఉన్న పాలకులు వారిచ్చే స్క్రిప్ట్ను మాత్రమే ఫాలో అయ్యే పరిస్థితికి దిగజారడంతో ఎన్నడూ లేని విధంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఆస్తుల వివరాలు పరిశీలిస్తే వారు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు అన్నది ఇట్టే అర్థమైపోతుంది. తిలా పాపం తలా పిడికడు అన్న విధంగా వంది మాగధులు ఆధుపాజ్ఞలతో వీరంగా పనిచేస్తూ అధినేతల పట్ల స్వామి భక్తిని చూపుతూ అగ్రభాగం వారి ఖజానాకు జమ చేస్తూ తాము కూడా నొక్కేశారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఒక్కొక్కటిగా 25 కోట్ల రూపాయలు అందజేసిన వైనం ఇందుకు నిదర్శనమంటూ నెట్టింట వైరల్ అయింది. మరో 3 ఎన్నికల వరకు కూడా ఇదే తరహా సాయం అభ్యర్థులకు అందించే ఆర్థిక సామర్థ్యం జగన్కు ఉందన్న వాదనలు బలంగానే వినిపిస్తూనే ఉన్నాయి. వైసీపీ పాలనతో సలహాదారులుగా పనిచేసిన వారు వారి సంతానం, బంధువులతో సహా కోట్ల రూపాయలు ఆర్జించారు. రాష్ట్రంలో మెజార్టీ సంఖ్యలో హిందువులు విశ్వసించే దేవాలయాలు కూడా విడిచిపెట్టలేదు. గతంలో భక్తిభావంతో ఆధ్యాత్మికత కలకాలం వర్ధిల్లాలని రాజులు ఇనాంలు సమకూర్చారు. నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ అక్రమాలమయమై భగవంతునికే శఠగోపం పెడుతున్న పరిస్థితి నెలకొంది. రాయల తరహాలో లేటెస్ట్ ట్రెండుగా తాడేపల్లి ప్యాలెస్ను ఏర్పాటు చేసుకుని అటువైపు ఉన్న రోడ్డును కూడా బ్లాక్ చేసి సహా ఎమ్మెల్యేలకు కూడా పరిమితమైన అనుమతితో కొనసాగిన జగన్మోహన్ రెడ్డి వంది మాగధుల చర్యలతో పొంగిపోతూ అప్పుడప్పుడు తడబడిన మాటలతో ప్రతిపక్ష నాయకులను దూషించడం సహా మిత్రులతో కాస్త కఠోరంగా మాట్లాడటం, ఇందుకోసం క్యాబినెట్ పదవులు కూడా కట్టబెట్టారు. భజన బ్యాచ్ తాడేపల్లి ప్యాలెస్కు పరిమితం కాలేదు. కరోనా ప్రపంచమంతా అతలాకుతలం చేసినట్లు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల ఇన్ఛార్జీల వద్ద కూడా వంది మాగధులు చేరిపోయారు.
నియోజకవర్గం సరిహద్దుల విధానం అమల్లోకి వచ్చి ఎంపీ మంత్రులు కూడా శాసనసభ్యుని అనుమతి ఉంటేనే అడుగు పెట్టాల్సిన రాజ్యాంగేతర విధానం క్రమంగా వేలునుకుంది. గతంలో ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి, పార్టీ సంస్థాగత విధానాల నుంచి వచ్చేవారు కనుక రాజ్యాంగ పద్ధతులు పాటించేవారు. నియోజకవర్గం యూనిట్గా గెలుపు కోసం దాదాపు 5 ఏళ్ల కాలానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారికే ప్రస్తుతం ప్రధాన పార్టీలు అవకాశం దక్కుతూ ఉండడం గమనార్హం. ఒకవేళ పరిస్థితి తారుమారై గెలుపు లభించకపోయినా దీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉండి ఖర్చు చేయాల్సిన పని లేకుండా అధికార పార్టీలోకి జంప్ చేస్తారు. కాస్త ఖర్చు పెట్టుకుంటే సరే, ఏదో ఒక పదవి లభించకపోదు, ఎక్కడో అక్కడ ధనార్జన సాగించవచ్చన్న ధోరణే నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అన్ని చోట్ల సులభమైన ధనార్జన మార్గాలు, మట్టి మాఫియాను ప్రోత్సహించడం ఇది చిన్నపాటి దోడీ కావడంతో వంది మాగదులకే క్షేత్రస్థాయిలో అవకాశం కల్పించారు. ఇందులో చేయి తిరిగిన వారికి అధికార పార్టీ నాయకుల నుంచి ఘన స్వాగతము లభిస్తోంది. ఇదంతా గత ప్రభుత్వంలో జరిగిపోయిందనుకుంటే పప్పులో కాలేసినట్లే. కూటమి ప్రభుత్వంలో కూడా ఈ వంది మాగదులే చక్రం తిప్పుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వైసీపీ పాలనలో జగన్ ఒక్కరే, కూటమిలో ముగ్గురి పెత్తనమన్న చందాన పరిస్థితి తయారైంది. జగన్లా నిరంకుశత్వ ధోరణులు లేకపోయినా క్షేత్రస్థాయిలో పెద్ద మార్పులేవి చోటు చేసుకోలేదు. నియోజకవర్గాల సరిహద్దుల విధానం అలానే ఉంది. ఎమ్మెల్యే అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్లో సైతం ఫైలు కదలని పరిస్థితి ఉంది. కాస్త దూకుడు తగ్గించి సైలెంట్గా పని కానిచ్చేస్తున్నారు. పూర్వం పొగిడిన వారికి పాలకులు కానుకలు ఇచ్చినట్లే ఇప్పుడు వంది మాగదులకు తమ పేర్లతో ఉన్న కారు స్టిక్కర్ల నుంచి ఆయా ప్రాంతాలపై పట్టు ఏర్పరుస్తున్నారు. ఎన్నికల ముందు వరకు వైసీపీలో చక్రం తిప్పిన వంది మాగదులు ఇప్పటికీ అధికార పార్టీలో అనేక చోట్ల స్థానం సంపాదించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నాయకులను బుట్టలో పడేసే ఏఐ టెక్నాలజీ వంది మాగదులకు ఆది నుంచి సొంతమే. అలాంటి నైపుణ్యం ఉన్నవారు మాత్రమే వంది మాగదులుగా రాణిస్తారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వ్యక్తిగతంగా వంది మాగదులకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. స్వయం ప్రతిపత్తనే ఆలోచన చేస్తున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న లోకేష్ చుట్టూ వంది మాగదులు క్యూ కట్టేశారని గుసగుసలు అధికమయ్యాయి. ఎన్నికల్లో కొందరికి లోకేష్ అనుగ్రహంతో సీట్లు దక్కాయంటే వంది మాగదుల సహకారంతో సాగినవేనట. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పెద్ద పని జరగాలన్నా లోకేష్ పాత్ర కీలకమైనట్లు కొన్ని ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. వైనాట్ 175 అని ధీమాను వ్యక్తం చేసింది వైసీపీ. చివరికి 11కు పరిమితం చేసింది ప్రజాక్షేత్రం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వంది మాగదుల చర్యలు ఆయా నియోజకవర్గాలకు పరిమితమైన పరిస్థితి ఉన్న క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటోంది. రాష్ట్రంలో ఎక్కడాగని ఇసుక దోపిడీ, అక్రమ రవాణా, వాట్సాప్ గవర్నెన్స్ కాలంలో కొనసాగుతున్న పరిస్థితి చూస్తే కూటమి ప్రభుత్వం పాలన గుడ్డిలో మెల్లమేలని అనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.